బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. తుని పట్టణంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని తుని మున్సిపల్ చైర్పర్సన్ నాట్ల భువనసుందరి శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. తుని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో శానిటేషన్ సిబ్బందికి చెత్తను సేకరించేందుకు 24 తోపుడు రిక్షాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ భువనసుందరి మాట్లాడుతూ పట్టణంలో మారుమూల ప్రాంతాల్లో సైతం శానిటేషన్ మెరుగుపరచాలన్నారు. వార్డుల్లో ప్రతిరోజు చెత్తను సేకరించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు, టీడీపీ నేత నార్ల రత్నాజీ, మున్సిపల్ DE చల్లకొండ సతీష్, AE లక్ష్మీ ప్రసన్న, శానిటరీ ఇన్స్పెక్టర్ సలీం, శానిటేషన్ సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తుని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా తుని పట్టణం పరిశుభ్రంగా ఉండడం కోసం మున్సిపాలిటీ తరఫు నుంచి కొత్తగా 24 రిక్షాలను ఏర్పాటు చేయడం జరిగిందండి. గతంలో 12 రిక్షాలు ఉండేయండి. 12 రిక్షాలు బాగు చేసి దాంతోపాటు ఇంకో 12 రిక్షాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ సహకరించి వారు డోర్ టు డోర్ వస్తారు. డోర్ టు డోర్ కనెక్షన్ వారికి మాత్రమే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. లేదా పిన్ పాయింట్ ఉంటుంది, పిన్ పాయింట్ దగ్గర వేయవలసిందిగా కోరుచున్నాము. ఇంటి ముందు కానీ ఎక్కడ పడితే అక్కడ కానీ వేస్తే కనుక వాళ్ళు తీయరు, దానికి తగ్గ పెనాల్టీ వేస్తామండి. మాకు మీరు సహకరించండి. మేము మీకు ఎక్కడ ఏది బాగోపోయినా మేము ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అక్కడ క్లీన్ చేయించడం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు మాత్రం ఎక్కడ పడితే అక్కడ వేస్తే కనుక అక్కడ క్లీనింగ్ జరగదండి. ఖచ్చితంగా వాళ్ళపై పెనాల్టీ మాత్రం పడుతుంది. అండ్ షాపులకు కూడా తెలిసేది ఏంటనగా, మీ షాప్ ముందు ఒక పెద్ద బిన్నె ఏర్పాటు చేసుకొని ఆ షాపులో ఉన్న ఆ డస్ట్ అంతా ఆ బిన్నెలో వేస్తే మా ఫ్యాకల్టీ వచ్చినప్పుడు అది కలెక్ట్ చేసుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని చెప్పేసి మరొకసారి కోరుచున్నాము. ఎందుకంటే పారిశుద్ధ్యం బాగాలేదు, ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటుందని చెప్తున్నారు. చెత్త అనేది మనం వేస్తేనే వస్తుందండి, ఎక్కడి నుంచి రాదు. సో ఆ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడంలో మీ వంతు సహకారం మీరు చేసి వీళ్ళు డోర్ టు డోర్ వచ్చినప్పుడు వాళ్ళకి అందించి, ఎందుకంటే మొన్నటిదాకా రిక్షాలు లేవండి, ఇవి రావట్లేదు అన్నారు. ఇప్పుడు రిక్షాలు వచ్చాయి, మీకు పిన్ పాయింట్ ఉంది. మీరు డోర్ టు డోర్ ఇవ్వలేని పక్షంలో పిన్ పాయింట్ దగ్గర తీసుకొచ్చివ్వండి, లేదా డోర్ టు డోర్ అందించండి. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ వేస్తే కనుక మీకు మాత్రం పెనాల్టీ పడుతుంది. ఇది మరీ చెప్తున్నాము. మీరు మాకు సహకరించండి, మీరు మీకు సహకరిస్తాము. ధన్యవాదాలు.